హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. టిప్ టాప్కి అయితే రెడీ అయిపోయినండి. ఫంక్షన్కి చాలా జోష్గా అయితే వెళ్తున్నాను. అదే అండి, మెచ్యూర్ ఫంక్షన్కి మేము అక్కడికి వచ్చే లోపల అయితే నైట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను ఒకటే కాదండి, మా అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి అయితే వచ్చామన్నమాట. ఇంక సరే లోపలికి అయితే వెళ్దామా. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ టౌన్లో ఇల్లులు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి చూడండి. కరెంటు కూడా పోయింది. ఇంక కరెంట్ వచ్చినాక మొత్తం డెకరేషన్ అయితే చేశారు. వాళ్ళకి ఓన్ ప్లేస్ ఉంటే అక్కడైతే బాగా పెట్టుకున్నారనమాట. ఇంకా లోపలికి అయితే చూస్తున్నారు, ఆ డెకరేషన్ బాగుంది. కానీ గాలి అయితే లేదండి, మొత్తం చోట్ల అయితే పోసేస్తా ఉన్నాయి. ఇంకా మేనమామ వాళ్ళు సాంగ్యం అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అన్ని ప్లేస్లో తీసుకొని వచ్చానండి. ఇక్కడ ఉన్నారు కదా గ్రీన్ శారీ ఆంటీ, వంకాయ కలర్ షర్ట్ వేసుకుని అది మేనమామ అంట. వాళ్ళు సాంగ్యం అయితే తీసుకొని వచ్చారు. ఇంకా సాంగ్యం కోడలికి ఇస్తే కోడలు ఇంక నలుగైతే పెట్టేసుకుంటుంది. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు తెచ్చిన సాంగ్యాలన్నీ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అంతా అయితే అయిందనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తా అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం డెకరేషన్ చేసాం కదా, ఆ చైర్ ఉంది కాబట్టి ఆ చైర్ కదా వాళ్ళు తెచ్చినటువన్నీ అయితే పెట్టేసుకుంటా ఉన్నారు. పెట్టిన తర్వాత మనం ఒక లుక్ ఎక్కిపోతే బాగోదు కదా, అన్నీ ఒకసారి అయితే లుక్ అయితే వేసేస్తా అన్నాను. హాఫ్ శారీ, స్వీట్లు 3 రకాలు, పండ్లు, ఆకు ఒక్క, మిచ్చిరి, ఫ్లవర్సు, మాల, బియ్యము, ఎండి కొబ్బరి, ఇంకోటి ఏంది నేను అనుకున్నానంటే పసుపు చెక్క అనుకున్నా, మళ్ళీ ఫ్రూట్స్ ఇవైతే తెచ్చారనమాట. ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం కోడలు చూడుకుంటా ఉంటే ఎలా చూద్దాం వద్దండి. కోడలు అయితే రెడీ అయ్యి ఇంక తీసుకొని వచ్చారనమాట. మళ్ళీ ఒకసారి ప్లేట్స్ మీద అట్టా రివీల్ చేస్తున్నాను చూడండి ఏం తెచ్చా. అప్పుడు దూరంగా ఉందో ఇప్పుడు దగ్గరగా అయితే చూసాము. ఇంకా మా కోడల్ని అయితే చూసేద్దామా. ఇదండి చూస్తున్నాము, మా కోడల్ని అయితే కూర్చొని పెట్టారు. చాలా బాగా రెడీ అయిందనమాట. కొద్దిగా తనకి షివరింగ్ వస్తుందనమాట. ఎప్పుడూ చేయలే వాళ్ళ ఫంక్షన్ ఇది, అంటే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ ఇలా చేయలేదన్నమాట. కొద్దిగా భయంగా ఉంది అత్త అనేది. ఏం కాదని చెప్పి కూర్చోబెట్టినా. చూడండి అందరూ వెయిటింగ్, ఎప్పుడు నలుగు పెడతారా వెయిటింగ్ అనమాట. సరే చాలామంది అయితే వచ్చారు. ఈ దాంట్లో మా వదిన ఇంకొక వాళ్ళ అక్క అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు అయితే ట్విన్స్ అనమాట. ఇంక సరే వాళ్ళ మేనమామ అత్త అయితే సాంగ్యం అయితే పెడతా ఉన్నారు. వాళ్ళు తెచ్చింది ప్రతి ఒక్కటైతే ఇచ్చేస్తున్నారనమాట. ఇచ్చేసి నలుగు పెట్టేసి మేనమామ తెచ్చిన హాఫ్ శారీని కట్టుకొని రావాలన్నమాట. ఇదండి ఇస్తున్నారు, హాఫ్ శారీని కట్టుకొని రావాలి. కట్టుకొని వచ్చిన తర్వాతనే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరైనా నలుగు పెట్టాలి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మా హాఫ్ శారీ అయితే ఇచ్చారు. ఇంకా నలుగుకి వెళ్ళాలి కాబట్టి ఇంక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వస్తుందన్నమాట. మేనమామ తెచ్చిన డ్రెస్ అయితే వేసుకొని వస్తూ ఉందన్నమాట. ఇంక మేనమామ తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఈ టైంలో నాకు 2 సబ్స్క్రైబర్స్ అయితే కనబడ్డారనమాట. అక్క నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తావు, వీడియోస్ కూడా బాగా తీస్తావు అని చెప్పారు. వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో అయితే రివీల్ చేయట్లేదు. వాళ్ళు కూడా ట్విన్సే అనమాట. ఇంకా మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరూ. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నా కోడలు వేసుకున్న డ్రెస్సే వాళ్ళిద్దరు కూడా అదే సేమ్ డ్రెస్ వేసుకున్నారనమాట. చాలా బాగున్నారు. ఇంకా ట్విన్స్ కాబట్టి వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడి ఇంకా అవి ఇవి ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అందరూ సాంగ్యం పెట్టి అయితే స్టార్ట్ అయినారు. నేను కూడా సాంగ్యం అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా నా కోడలికి డ్రెస్ తేకపోతే ఎలా, డ్రెస్ తెచ్చాను. ఇంకా స్వీటు పండ్లు అవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకా మా అత్తతో కలిసి ఒక ఫోటో అయితే దిగుతున్నాను అనమాట. ఇంకా సాంగ్యం ఇచ్చేసి ఇంకా అందరూ చూడండి ఎంతమంది క్యూలో నిలబడుకో చాలామంది నిలబడుకో ఉన్నారు. ఈ క్యూ అవడానికి ఏ టైం అవుతుందో తెలియదు, కానీ ఈ సాంగ్యం భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంక సరే అని ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసుకుంటే చూడండి ఎంతమంది క్యూలో నిలబడుకున్నారు. ఇంకా భోజనాల సెక్షన్కి వెళ్ళిపోదామా. అదండి పాలకోవ, ఇది పచ్చడి, చికెన్ పకోడీ, ఇదేం బిర్యానీ అనుకుంటారు, పనస పండు బిర్యానీ, పెరుగు చట్నీ గట్టిగా ఉందండి, నీళ్ళుగా అస్సలు లేదు, గట్టిగా చేసి పెట్టారు. అలానే చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, రసం, ఇంకా మజ్జిగ అయితే కూడా ఉన్నాయి. ఇంకా మజ్జిగ అయితే పక్కన పెట్టుకున్నారు, మజ్జిగ తాగేస్తారని చెప్పి ఇంకా అందరూ అయితే భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఏమక్క నువ్వు భోజనం చేయలేదనుకుంటా, చేస్తాను భోజనం అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా సరే నేను పెట్టుకునే దానికైతే వెళ్ళాను. చూడండి నేను చెప్పినటువంటి చికెన్ పకోడీ, పచ్చడి, వడ, పాలకోవా, చికెన్,
పనసపండు బిర్యానీ ఇంకా మా అత్త వాళ్ళు అయితే తింటా అన్నారు. ఇంకా మనం కూడా తిందామా, ఇంకా అయితే నేనైతే తింటా ఉన్నాను అనమాట. ఇంకా సరే అని తినేసి ఇంకేముంది ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకసారి నా కోడల్ని అయితే చూసుకొని ఇంకైతే వెళ్ళిపోదాము అనుకున్నాను. ఇంకా నా కోడలు కూడా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జాలీగా వీడియోలు, సాంగ్స్, డ్యాన్స్లు అన్నీ వేసుకుంటా అన్నారు. ఫోటోషూట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.